Hi, welcome to 3 Max with Aditya Pulsati, powered by APFM Studios. Now, సో మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియోస్ని వాచ్ చేస్తున్నారైతే ఆల్రెడీ మేము ఆటో క్యాడ్ గురించి కూడా వీడియో తయారు చేసాం అండ్ వై టెలింగ్ దిస్ ఇస్ అండ్ 3D మ్యాక్స్కి చాలా వరకు ఆటో క్యాడ్తో కొన్ని టైప్ ఉన్నది ఎందుకంటే మీకు చాలా వర్క్స్ అని సింప్లిఫై అవ్వడానికి అండ్ 2Dస్‌కి డ్రాయింగ్స్‌ని డ్రాఫ్టింగ్‌కి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆటోకాడ్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆటోకాడ్ టు యూ కెన్ జస్ట్ మీకు ఈ పర్టికులర్ ఛానల్‌లోనే దొరుకుతుంది. సో జస్ట్ బ్రౌజ్ ఇట్ అండ్ సో కమింగ్ అప్ టు దిస్ 3D మ్యాక్స్. 3D మ్యాక్స్ అనేది చాలా చాలా ఈజీ సాఫ్ట్‌వేర్ అట్ ద సేమ్ టైమ్ డిఫికల్ట్ సాఫ్ట్‌వేర్. డిఫరెన్స్ ఏంటంటే 3D మ్యాక్స్ అనేది కంప్లీట్ 3D మోడలింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట. సో అందులో ఏదైనా క్రియేట్ చేయొచ్చు. నాట్ లైక్ ఓన్లీ బిల్డింగ్స్ కానీ లేదా ఓన్లీ హ్యూమన్స్. ఎవ్రీథింగ్ మీకు ఎగ్జిస్ట్ అయింది, ఎగ్జిస్ట్ అవ్వలేనిది ఏదైనా సరే క్రియేట్ చేయొచ్చు. మీకు ఒక నాయిస్‌ని కానీ, డస్ట్‌ని కానీ ఏదైనా క్రియేట్ చేయొచ్చనమాట. సో అండ్ ఫర్ థాట్ మీరు అన్నిటి మీద వర్క్ చేయాలంటే ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే మీకు ప్రతి దాని గురించి తెలియాలి అండ్ సమ్ డైనమిటిక్స్, కైనమాటిక్స్, ప్రాపర్టీస్, గ్రావిటీ గురించి వీటి గురించి అన్నట్లు తెలియాలి. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ కంప్లీట్‌లీ ఇన్ 3D మ్యాక్స్ అంటే మోడలింగ్ నుంచి యానిమేషన్ వరకు అండ్ డబ్బింగ్ వరకు మొత్తం అన్నీ కూడా సౌండ్ డిజైన్ వరకు అన్నీ కూడా 3D మ్యాక్స్‌లో చేయాలంటే ఇట్స్ చాలా టఫ్ అనమాట. అంటే చాలా స్పాన్ తీసుకుంటది నేర్చుకోవడానికి కూడా. బట్ బేసిక్ 3D మోడలింగ్ అనేది ఏంటంటే 3D మ్యాక్స్‌లోని ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం. సో మీరు ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారంటే ఇది కూడా నేను 3D మ్యాక్స్‌లో డిజైన్ చేసిందే. సో ఇలాగనమాట ఒక ఆబ్జెక్ట్‌ని సింపుల్‌గా డిజైన్ చేయడం. ఒక బిల్డింగ్‌ని క్రియేట్ చేయడం. దానికి ఒక టెక్స్చర్ గాని అప్లై చేసి, లైటింగ్ అప్లై చేసి ఒక ఒక కాపీని మనం తీసుకోవడం అనమాట. ఒక జస్ట్ స్క్రీన్ కాపీ ఒక ఫ్రేమ్ మాత్రమే మనం బయటకి తీసుకొచ్చి దాన్ని ప్రింట్‌కి కానీ వాటికి చేయడం అనమాట. సో ఇలా ఈజీ అనమాట. సో ఏంటంటే మీరు దేని గురించి నేర్చుకుంటున్నారనేది ముందు మీకు ఒక కంప్లీట్ థియరీ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కంప్లీట్‌గా యానిమేషన్ గురించి నేర్చుకుంటున్నారంటే ఓకే. ఆ కైండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ వేరేలా ఉంటది. అండ్ దీని గురించి అంటే ఇది కంప్లీట్ బేసిక్ అనమాట. అంటే 3D మ్యాక్స్‌లో ఏమేమి చేయొచ్చు అనేది కంప్లీట్ దాని గురించి ఇది ఒక చిన్న బేసిక్ ట్యుటోరియల్స్. అండ్ మీరు కోరుకున్న 3D మ్యాక్స్ అంటే ఏంటో తెలీదు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూ మీకు 3D మ్యాక్స్ అనేది 3D మ్యాక్స్ అనేది మీరు ఒకవేళ సివిల్ ఇంజినీర్ అయితే ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బిల్డింగ్స్ మాక్సిమం ఇందులోనే డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి స్కెచ్‌అప్ అవి కూడా చాలా చాలా ఈజీ అనమాట. కానీ ఇందులో వచ్చినంత క్వాలిటీ మీకు ఏ సాఫ్ట్‌వేర్‌లో రాదు. అండ్ రివిట్ అయితే మీరు చాలా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ దాని మీద కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. బట్ నాకు తెలిసినంత వరకు, నాకున్న సోర్సెస్ వరకు అండ్ నేను తెలుసుకున్నంత వరకు 3D మ్యాక్స్ ఈస్ ద బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫర్ డిజైనింగ్ ఏ మోడల్ ఇన్ ఏ కంప్యూటర్ సీజీ వర్క్స్‌కి. ఓకే. అండ్ ఓకే. ఈ కంప్లీట్ సెక్షన్ అంతా దేని గురించి ఉంటదంటే 3D మ్యాక్స్ అంటే ఏంటి? 3D మ్యాక్స్‌లో ప్రాసెస్ అంటే ఏంటి? ఆ ప్రాసెస్‌ని ఎలా స్టెప్ బై స్టెప్ మనం ఫేస్ చేయాలి? వీటి మీద ఉంటదనమాట. అండ్ మీరు కానీ కింద డిస్క్రిప్షన్ చూసారంటే మీకు లింక్ ఉంటుంది. అండ్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక ఫైల్‌ని డౌన్‌లోడ్ అవుతుందనమాట. 3D మ్యాక్స్ విత్ ఆదిత్య పుల్సెట్టి అని ఒక ఫైల్‌ని డౌన్‌లోడ్ అవుతుంది. ఇందులో ఏముంటుంది అంటే ఒక ఈజీ ఫైల్‌లో మీకేం దొరుకుతుందంటే ఇప్పుడు మీకు ఆ ఎక్సర్సైజ్ చూపిస్తాను. లైక్ ఇవన్నీ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ కాదు. ఇవన్నీ కూడా మీరు ట్రైనింగ్‌లో నేర్చుకోండి. ఈ 30 వీడియోస్‌ని కూడా మీరు ఇప్పుడు ట్రైనింగ్‌లో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క చోట నేను ఒక్కొక్క ఆప్షన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని చేంజెస్ చేయడం జరుగుతుంది. ఇదెందుకు యూజ్ అవుతుందంటే నేను ఆ ఫైల్స్‌ని తీసుకెళ్ళి ఇందులో ఉంటదనమాట. మీకు ఆల్రెడీ ఆ వీడియోలు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉంటది అనేది కూడా మీకు ఐడియా వస్తది. సో, ఆ వీడియోని క్యాచ్ చేయండి. ఓకే. ఆ వీడియోని క్యాచ్ చేస్తే పాటు ఆ ఫైల్‌ని కూడా మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు ఆ డెప్త్ అని తెలుస్తుంది. నేను ఏమేమి ఆప్షన్ చేంజ్ చేశాను అనేది మీకు లైవ్‌లో కూడా తెలుస్తుందనమాట. అండ్ మీరు కానీ 3D మ్యాక్స్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే జస్ట్ మీకు చాలా సోర్సెస్ ఉన్నాయి డౌన్‌లోడ్ చేసుకోవడానికి. అండ్ ఒకసారి మీరు autodesk.comలోకి వెళ్ళి 3D మ్యాక్స్‌ని డౌన్‌లోడ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కానీ నేర్చుకోవాలనుకుంటే అంటే ఫస్ట్ టైమ్ ఇప్పుడు వరకు 3D మ్యాక్స్ ఎప్పుడు చూడలేదు అండ్ మాకు తెలుసుకోవాలని ఉంది దాని గురించి అనుకుంటే మీరు దాని బ్లాగ్స్ కూడా చదవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీకు ట్రైనింగ్ కోసం వరకు మీరు నేర్చుకోవాలనుకుంటే ఐ రికమెండ్ ఏంటంటే 2011 నుంచి 2015 వరకు ఏ వెర్షన్ అయినా యూజ్ చేయండి. ఐ థింక్ 2009 నుంచి అనుకుంటా. 2009 నుంచి 2015 వరకు ఏ వెర్షన్ యూజ్ చేయండి. అంతకు ముందున్న వెర్షన్స్‌లో కొన్ని ఆప్షన్స్ ఉండవు. అండ్ యాస్ యూ నో కొత్త వెర్షన్స్ వచ్చాయంటే ఆటోమేటిక్‌గా కొత్త ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే 3D మ్యాక్స్ పాత వెర్షన్‌లో ఏం డిజైన్ చేసామో కొత్త దాంట్లో కూడా అదే డిజైన్ చేయొచ్చు. మీకు ఎలాంటి చేంజెస్ లేవు. మన వర్క్‌ని ఈజీ అవ్వడానికి కోసం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి తప్ప
బట్ ఆ పాత వెర్షన్స్‌లో ఏం క్రియేట్ చేసామో నాట్ ఓన్లీ 3డి మ్యాక్స్ ఏ సాఫ్ట్‌వేర్ అయినా అంతేనండి. పాత వెర్షన్‌లో ఏం క్రియేట్ చేసామో కొత్త వెర్షన్‌లో కూడా చేయొచ్చనమాట. అండ్ కొత్త వెర్షన్‌లో కూడా ఏం క్రియేట్ చేసామో పాత వెర్షన్ కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను ప్రస్తుతం చెప్పే వెర్షన్ వచ్చేసి ఇట్స్ 3డి మ్యాక్స్ 2014 అనమాట. ఓకే. సో మీకు ఎలా ఇన్‌స్టాల్ చేయాలనే డౌట్స్ గట్టా ఉంటే మీ సిస్టమ్ ప్రాపర్టీస్ ఏంటని తెలుసుకునుంటే ఒకసారి మీ సిస్టమ్ ప్రాపర్టీలోకి వెళ్ళండి. ఓకే. సో మీకు సిస్టమ్ ప్రాపర్టీలోకి వచ్చిన తర్వాత మీ ఏ బిట్టో తెలుసుకొని సో యూ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ అనమాట. సో వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత అండ్ దాన్ని మీరు ట్రయల్ వెర్షన్‌లో పెట్టుకొని మీరు ట్రైనింగ్ అంతా అది యాక్చువల్లీ 30 డేస్ మీకు వర్క్ అవుతుంది. సో ఈలోపే మీకు మొత్తం 3డి మ్యాక్స్ అనేది కూడా ఒక మంచి గ్రిప్‌లోకి వస్తది. అండ్ ఇది కేవలం బేసిక్ ట్యుటోరియల్సే కాదు. మీరు కంప్లీట్‌గా ఇది కానీ నేర్చుకునే కనుక తెలుసుకుంటే కనుక కంప్లీట్‌గా మీరు 3డి మ్యాక్స్ గురించి తెలుసుకో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలు 3డి మ్యాక్స్ యెస్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే జస్ట్ మీకు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు 3డి మ్యాక్స్ వర్క్ చేయాలంటే కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటది. బట్ యూ నో డెఫినెట్‌గా ఇవి బాగా యూజ్ అవుతుంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్‌లో మాతో షేర్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్ టెక్స్ట్ కూడా పంపించొచ్చు. ఓకే.